శ్రావ్య కాపురాన్ని నిలబెట్టడానికి అహల్య గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది. నా అడ్డు లేకపోతే ఆ జంటే కాదు మీ రెండు కుటుంబాలు కలుస్తాయి అని అహల్య అంటుండగా, మీకు ఇదివరకే చెప్పాను, ఇది మీ ఇల్లు. నా భార్యగా, ఈ ఇంటి కోడలుగా మీ స్థానం శాశ్వతం అని గౌతమ్ అంటూ ఉంటాడు అహల్యతో. అప్పుడే శ్రావ్య ఏడ్చుకుంటూ అన్నయ్య అని గౌతమ్ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఏమైందమ్మా అని గౌతమ్ అడుగుతూ ఉండగా, అహల్యని చూస్తూ శ్రావ్య గౌతమ్ గుండెలపై వాలి ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయమంటావన్నయ్య? నన్ను పెళ్లి చేసుకొని నా పెళ్ళిని, నా ప్రేమని అన్నీ అతిథి కాళ్ళ దగ్గర పడేశాడు. ఇప్పుడు నన్ను వద్దు అంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదన్నయ్య. నాకు నందు కావాలి. నేను ఆ ఇంటి కోడల్ని కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదన్నయ్య అని ఏడుస్తూ కూలబడిపోతుంది శ్రావ్య. ఆలోచనలో పడిపోతాడు గౌతమ్. ఇప్పుడు శ్రావ్యకి ఎలా న్యాయం చేస్తారు గౌతమ్, అహల్య రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.